ఏదో సరదా కోసం వచ్చింది. ఇద్దరు పెట్టుకుంటారు ఏంటది? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. పెట్టుకొని మాట్లాడతారు, పెట్టుకొని మాట్లాడతారు. అరే ఇద్దరు పెట్టుకున్నది ఏంటి? ఏంటి మమ్మీ ఎవడీడు? ముద్దు పెట్టుకుంటారా? ఆ పెట్టుకొని ఏం చేస్తారు? కాదు అమ్మా నువ్వు కరెక్ట్ వెనకాలకి వెళ్ళాలి ముందు. కిందకి వస్తుందా? పెట్టుకొని ఏం చేస్తారు? ఏం చేస్తారు? ప్రేమించుకుంటారు. 5 పెట్టుకొని ఏం చేస్తారు? 4 కష్టం అండి. 3 నిజంగా ఆవిడ చెప్పింది అయితే నిజం కష్టం సార్. 2 1 టైం. ప్రేమించుకుంటారు. ఫైనల్ లాక్. సరే ఒక క్లూ ఇస్తాను. ఇందాక ఆవిడ చెప్పిన దాంట్లో సగం మీరు కరెక్ట్ చెప్పారు సార్. కూర్చుని కబుర్లు చెప్పుకోవడాన్ని ఏమంటారు? యాందిరయ్యా యాన్ చేస్తున్నా. బాతాకాని. నువ్వు ఎప్పుడు పెడుతూ ఉంటావు ఏంటది? నువ్వు ఉండమమ్మా, నువ్వు చెప్పకు, నువ్వు దయచేసి ప్లీజ్. నాకు అది తెలిసే వరకు టెన్షన్ వచ్చేస్తుంది. ఈవిడ ఇస్తున్న క్లూలకి టెన్షన్ వచ్చేస్తుంది ఆయనకి. ఇందాక ఏం చెప్పారు? మాట్లాడుకుంటారు. ముద్దు కరెక్టే సిద్ధు. ముద్దు ముచ్చట. ఏం పాయింట్? సో శ్యామ్ సార్ ఇంత బ్యూటిఫుల్ గా చూపించింది మీరు, చాలా థ్యాంక్స్. మీరు ఇలా చూపిస్తుందని నేను అనుకోలేదు. మీరు ఇలా చూపిస్తుంది ఏంటండి? అంటే శ్యామ్ సార్ కి ఇలా మాట్లాడితేనే అర్థమవుతుంది కాబట్టి. అర్థమవుతుందా? యూర్ ఇమిటేటింగ్. ఐఎమ్ యాక్చువల్లీ నాట్ ఇమిటేటింగ్, బట్ శ్యామ్ సార్ గురించి మాట్లాడేటప్పుడు అలానే వచ్చేస్తుంది. అండర్స్టాండింగ్ లాంగ్వేజ్. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ సార్, మీరు చాలా బాగా చూపించింది. అంటే ఎస్ వేసేసాడు, బాగా వేసేసాడు. ఎన్నాళ్ళ నుంచి పరిచయం ఇద్దరికి? 5 years. మీరు 5 అని ఎందుకన్నారు? మీకు సంవత్సరం ముందే తెలుసా ఆయన? అంటే 2020 పోయింది లాక్డౌన్ వల్ల. అప్పుడు కలిసి ఉన్నాం కా, ఎందుకు తీసేయాలి? మిమ్మల్ని ఏమని పిలుస్తారు సార్ ఆవిడ? సిద్ధమ్మ. మీరు పెద్దమ్మ. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? స్టార్టింగ్ డైరెక్ట్ గా ప్రపోజ్ చేయలేదు, కానీ కాల్ గోకేవాడు. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? అని పలకరించడానికి ట్రై చేసేవాడు అబ్బాయి. ఎప్పుడు పైన గోకలే, కిందే గోకలే. అబ్బా ఏమి చెప్పినావే? నెక్స్ట్ స్టేజ్ ఏంటి? నైట్ బయటికి తీసుకెళ్లేవాడు. ఐస్ క్రీమ్ తినడానికి గురువు గారు. ఇది లాక్డౌన్ కి ముందా లాక్డౌన్ తర్వాత? లాక్డౌన్ కి ముందే. లాక్డౌన్ లో ఇంకా అంత అయిపోయింది. ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా.